నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి విచారణకైనా సిద్ధం ఈడీకి సహకరిస్తానన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏసీబీ వలలో రఘునాథపల్లి పంచాయతీ కార్యదర్శి వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు మద్దూరు కస్తూర్బా పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్ విద్యార్థులకు ఎలాంటి భోజనం ఇస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాసరెడ్డి జయశంకర్ భూపాలపల్లిలో టీఎన్జీఓస్ నూతన భవన ప్రారంభం ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పదన్న ఎమ్మెల్యే గండ్ర ఇక డీటెయిల్స్ చూసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రిమాండ్ రిపోర్ట్లో తన పేరు వచ్చిన మరుసటి రోజు తాను ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఫెడరల్ ఏజెన్సీలకు సహకరిస్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఫెడరల్ ఏజెన్సీలు దర్యాప్తు చేయడాన్ని తాను స్వాగతిస్తున్నానని తాము విచారణకు పూర్తిగా సహకరిస్తాము అని ఆమె హడావిడిగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడారు. అయితే తన ప్రతిష్టను బీజేపీ ప్రభుత్వం దిగజార్చిందని కవిత ఆరోపించారు. 8 ఏళ్ల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన 9 ప్రభుత్వాలను అస్థిరపరిచారని ఆమె ఆరోపించారు. ఎన్నికలకు ఏడాది ముందు ఈడీని ప్రయోగించారు. ఇది మామూలేనని ప్రజలకు చెప్పాలనుకుంటున్నానని కవిత మీడియాకు తెలిపారు. एक विनती करना चाहती हूँ। इस देश में मोदी जी का सरकार 8 साल पहले आया है और इन 8 सालों में तकरीबन 9 प्रदेशों में जो डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट्स है उनको गिरा के एक असहज तरीके से वहाँ उन्होंने भाजपा का सरकार बनाया है। ये हम देख रहे हैं इस देश में क्या हो रहा है और ये आज देश में बच्चा बच्चा जानता है कि किसी भी प्रदेश में इलेक्शन होने वाला होता है वहाँ मोदी से पहले ईडी पहुँच जाता है। तो आज तेलंगाना में भी यही हुआ है, कुछ नया नहीं है। अगले साल हमारे यहाँ हमारे प्रदेश में इलेक्शन है तो मोदी जी के आने से पहले ईडी वाले आ गए। हमने उनका स्वागत किया, हमने कहा हर तरीके से आपको कोऑपरेट करेंगे। फिर भी ये जो चीप ट्रिक्स भारतीय जनता पार्टी प्ले करती है, मीडिया में लीक दे दो, नेता के रेपुटेशन खराब कर दो, मैं बोलना चाहती हूँ मोदी जी से विनम्रता से, मोदी जी अगर आपको जेल में डालना है तो डाल लो, कोई टेंशन नहीं है, चले जाएंगे, लेकिन लोगों के लिए काम करना नहीं छोड़ेंगे। बीजेपी के जो फेल्यूर्स है उसको एक्सपोज करना भी नहीं छोड़ेंगे। जय कविता! जय कविता! जय कविता! आज तेलंगाना प्रदेश में केसीआर साहब के सदारत में बहुत अच्छे तरीके से सरकार चल रही है। आप इस सरकार को गिराने के जितना साजिश आपने किया है वो लोगों ने देखा है, क्योंकि हमने वो षड्यंत्र को लोगों के सामने रखा है। तो आप रिएक्शन में ये सारी चीज़ें कर रहे हो, सिर्फ मेरे ऊपर नहीं, हमारे मंत्रियों के ऊपर, हमारे एमएलएस के ऊपर, एमएलसीज के ऊपर ईडी सीबीआई आईटी सब कुछ चला रहे हो। हम आपका स्वागत करते हैं, आपसे कोऑपरेट करेंगे, लेकिन आप ये बताइए कि आपने तेलंगाना के लिए क्या किया। बस इससे ज्यादा मैं we are not scared of anything. Thank you. జై తెలంగాణ. జనగామ జిల్లా రఘునాథపల్లి పంచాయతీ కార్యదర్శిని ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇదే గ్రామ పంచాయతీకి చెందిన పేర్ని మల్లేష్ ఇంటి అనుమతుల మ్యూటేషన్ చేయడానికని కార్యదర్శి సంతోష్ డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. 4,500 రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ వరంగల్ డీఎస్పీ సుదర్శన్ నేతృత్వంలో గ్రామ పంచాయతీలో వలపన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతనితో పాటు ఇదే గ్రామ పంచాయతీలో పనిచేసిన సిబ్బంది నగేష్ను కూడా అధికారులు ట్రాప్ చేసి పట్టుకున్నారు. కొంతకాలంగా గ్రామ పంచాయతీలో పలు అనుమతుల కోసం మల్లేష్ను వారు వేధించడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం కస్తూర్బా గాంధీ పాఠశాల తనిఖీ చేపట్టి పాఠశాల ఆవరణను ఆయన పరిశీలించారు. అనంతరం తరగతిలోకి వెళ్లి పిల్లలతో మాట్లాడి విద్యా విధానం ఎలా జరుగుతుందని తెలుసుకున్నారు. సమాజం పర్యావరణంపై ప్రతి ఒక్కరూ తమ ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వంటశాల గదిని సందర్శించి విద్యార్థులకు ఎలాంటి భోజనం అందిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. బేసిక్స్ ఏంటి? ఇవే బేసిక్స్. ఈ పునాది బాగా గట్టిగా ఉంటే బిల్డింగ్ బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. కరెక్ట్ చెప్పాను. సో ఆ పునాది గట్టిగా పెట్టుకోవాలి. దిస్ ఇస్ ద టైం. ఈ టైం మిస్ అయినామనుకో మళ్ళీ నెవర్ గెట్ దిస్ టైం. అర్థమైందా? అయిపోతుంది. టైం వెళ్ళిపోతుంటే ఎవరికొరకు టైం అనేది సబ్జెక్ట్స్ బాగా గట్టిగా చదవాలి. ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మినిమం 10th వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత మ్యాథ్స్ ఇష్టం లేదు, లీవ్ ఇట్, జంప్ ఇన్ టు ది బయాలజికల్ సైన్స్, వాట్ ఎవర్ యూ ఫీల్ గుడ్. ఉద్యోగాలు అంటే కేవలం ఎంసెట్, డాక్టరు, పోలీసు, లాయరు, అడ్వకేటు, ఇవే కావాలి. చాలా ప్రతి ఒక్క వృత్తి ఉంది. ఫ్యాషన్ టెక్నాలజీ ఉంది, అగ్రికల్చర్ సైంటిస్ట్ ఉంది, ఇప్పుడు రకరకాలు ఉన్నాయి. మీరు ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆయనతో క్రికెట్ ఆడిద్దాం ఏం జరుగుతుంది? డక్అవుట్ అయి వచ్చేసింది. అయితే సింపుల్ పట్టుకుంటాడు, వెళ్తాడు, డక్అవుట్ అయ్యి వచ్చేసింది. మరి సచిన్ టెండూల్కర్ వచ్చి ఒక పాట పాడడం మనం పాడిపోతాం. ఆయన పాడుతుండే కావచ్చు కానీ మనం పాడిపోతాం. అర్థమైంది? ఎందుకు? ఎవడి ఇష్టం, ఎవడి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి దేని మీద శ్రద్ధ ఉంది, దేని మీద నేర్చుకోవాలన్న తపన, ఏది చెయ్యాలని. జయశంకర్ భూపాలపల్లిలో టీఎన్జీఓస్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పెన్ డౌన్, సకల జనుల సమ్మె, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం ఉద్యోగులుగా మీ హక్కుల సాధనకై మీరు ఏ సహాయం అడిగినా మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఓస్ ఉద్యోగులు, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేల చాలు లేకుండా ఏదైతే సాధించాల్సినటువంటి ఉద్యోగుల హక్కులు కావచ్చు, ఉద్యోగులు రావాల్సినటువంటి బెనిఫిట్స్ విషయంలో ముఖ్యమంత్రి గారితో ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఉండడం వల్ల ఈరోజు మీ అందరికీ నేను గొప్పగా చెప్తున్నా, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి జీత భత్యాలు కానీ ఫెసిలిటీస్ కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి మనసున్న కాబట్టి ఇది సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నాం. వాస్తవం కాదు, సపోర్ట్ కొంటే నిజం లేదా? నువ్వు పని చేస్తున్నావా? మరి ఈరోజు ఇంత మంచిగా ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో, ఎందుకంటే రాజకీయాలు సుదీర్ఘకాలం పాటున ఆ రోజు సమైక్య రాష్ట్రంలోనే మన యొక్క రాష్ట్రంలోనే, మన రాష్ట్రమే ఉద్యోగులకు మంచి జీతాలు ఇవ్వాలి, మంచి వాతావరణంలో పనిచేయించాలి. దానికి కారణం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అది బట్టిగా రాలే, ఆషామాషి ఏం రాలేదు. బట్టిగా వచ్చిందా తెలంగాణ?
మీరందరూ పోరాటం చేసి సకుల జనుల సమ్మెలో ఆ రోజు ఎవరో ఇద్దరు వ్యక్తి ఇక్కడ వర్కర్స్ కావచ్చు లేదా వేరే ఇతర వ్యక్తి కావచ్చు వాళ్ళు పని చేయడమే చూశాను. కంటిన్యూ చేశారు కాబట్టి ఇంత పెద్ద భవనాన్ని మీరు షార్ట్ టైంలో కూడా పెట్టగలిగారు. సో మీ అందరికీ అభినందనలు. ఇంకా ఫ్యూచర్లో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్గా మీ ఎంప్లాయీకి ఏదైతే సమస్యలు మా లెవెల్లో సాల్వ్ అవుతానో ఉంటే ఖచ్చితంగా నా డిస్ట్రిక్ట్ తీసుకువచ్చి 100% దాన్ని కూడా సాల్వ్ చేస్తాము. ఇంతకుముందు కూడా 370 మనకి జియో వచ్చినప్పుడు ఈ వన జిల్లాలో ఒక సమస్య ఏం వచ్చింది అంటే సగం మంది వరంగల్ నుంచి వచ్చారు, సగం మంది కరీంనగర్ నుంచి వచ్చారు. సో దాంట్లో మీకు కొంతమంది గుర్తుంటుంది. రాత్రి 1-2 గంటల వరకు కూడా నేను స్వయంగా ఆఫీస్లో కూర్చొని మనకి టీచర్స్. నారాయణపేట జిల్లా మరికల్లో నిన్న మిషన్ భగీరథ గేట్ వాల్ను ఢీకొని మృతి చెందిన మహేష్ కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. అంతర్రాష్ట్ర రహదారిపై యువకుడి మృతదేహంతో వారు రాస్తారోకో నిర్వహించారు. మృతుడు మహేష్ కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అధికారుల నిర్లక్ష్యంతో కొందరి స్వార్థం కారణంగానే యువకుడు మృతి చెందాడని, తగిన నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మిక మహిళలకు పెన్షన్ కల్పించాలని నిర్మల్ జిల్లా కలెక్టరేట్ను మహిళలు ముట్టడించారు. జిల్లాలో గత ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం బీడీ కార్డు మహిళలకు పెన్షన్ కల్పిస్తానని మాయమాటలు చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇకనైనా మేనిఫైడ్ సిటీలో విడుదల చేసిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి మహిళకు జీవన వృత్తి పెన్షన్స్ కల్పించాలని కోరారు. ఇవ్వకపోవడం అనేది చాలా అన్యాయమైంది, దుర్మార్గమైంది. ఎందుకంటే తెలంగాణలో బీడీ కార్మికులు పని లేక పస్తులుంటూ అనేక కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి కార్మికులకు దుఃఖం తప్ప బాధలు తప్ప వేరే లేదు. మీరు ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తప్పుతుందని హెచ్చరిస్తున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ పని లేదు, పస్తులు ఉంటున్నారు. వాళ్ళ తోబుట్టుగా ఉంటాను, ఆడపడుచులుగా అండగా ఉంటా. అధికారంలోకి వస్తే జీవన భృతి ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేసిండు. దాంట్లో జీవన భృతి ఇవ్వకపోవడంతో మా తెలంగాణ ప్రతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీ తరఫున అనేక ఆందోళన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయటం జరిగింది. ఫలితంగా 2015 నుంచి అమలు చేస్తుండే కానీ అందులో కూడా 2014 ఫిబ్రవరి 28 నాటికే ప్రావిడెంట్ ఫండ్ కలిగినటువంటి వాళ్ళకి ఇస్తానని చెప్పేసి కండిషన్ పెట్టిండు. తిరిగి 2018 7 లక్షల్లో కూడా నేను జీవనాభివృద్ధి ఇస్తానని చెప్పేసి ఇవ్వకపోవడంతో ఆందోళన కార్యక్రమం ఫలితంగా 2019 సెప్టెంబర్ 17వ తేదీ నాడు రాష్ట్ర మంత్రివర్గం
నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గ కేంద్రంలో భూ సమస్యలు ధరణి పోర్టల్ రద్దు ₹1,00,000 రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. అందులో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ద్వైద స్వప్న ఆధ్వర్యంలో తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. నకరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ధరణి పోర్టల్ రద్దు మీద ఈరోజు ఇక్కడ నియోజక కేంద్రంలో ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు 1 గంట దాదాపు 3.5 గంటలు. ధరణి పోర్టల్ ద్వారా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఒక ప్రైవేట్ ఏజెన్సీకి అప్పచెప్పి ఈరోజు మొత్తం కూడా పేద ప్రజల యొక్క భూములు, ఎస్ఐన్ భూములు మరియు చెరు శీకం భూములు మరియు ఏవైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పేద ప్రజలకు ఇచ్చినటువంటి పట్టాలు మొత్తం కూడా రద్దు చేస్తూ ఈరోజు ధరణి పోర్టల్ ద్వారా మొత్తం కూడా పేద ప్రజల యొక్క భూములు గుంజుకున్నటువంటి పరిస్థితులు కేసీఆర్ ప్రభుత్వం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ధరణి పోర్టల్ తోటి ఏదో ఈరోజు కేసీఆర్ గారు సర్వరోగ నివారణ సందర్భం భూములకు సంబంధించిన సమస్య మీద కానీ ఈ యొక్క అటువంటి దాంట్లో కూడా ఇప్పుడు ఎటువంటి అసలు ప్రజలకు సంబంధించి ఎటువంటి ఉపయోగం రాకపోగా ఈరోజు మొత్తం కూడా పేద ప్రజలు మొత్తం కూడా భూములు కబ్జా పరిస్థితి. మరియు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క భూములు మొత్తం కూడా అసలు పేద ప్రజలకు సంబంధించినటువంటి భూములు మొత్తం కూడా వైకుంఠధామాలు, ప్రకృతి వనాలు మరియు రైతు వేదికలతోటి గుంజుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నకరేకల్ నియోజకవర్గం సంబంధించి వెల్లినేడు గ్రామంలో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత ఈరోజు దగ్గర 200 ఎకరాల భూములు ఈరోజు రెసెంట్ ల్యాండ్స్ పేద ప్రజలకు సంబంధించిన భూములు గుంజుకున్నటువంటి పరిస్థితి తీసుకుని ఈరోజు ప్రభుత్వం తీసుకొని ఈరోజు టీఆర్ఎస్ ఎంపీ అయినటువంటి పార్థసారథి రెడ్డి గారికి ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు వాస్తవ పరిస్థితి ఈరోజు మన కళ్ళ కట్టినట్టు కనపడుతున్న పరిస్థితి పడుతుంది. మరి అంతేకాదు రైతులకు సంబంధించి కూడా ఈరోజు ₹1,00,000 రుణమాఫీ ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం కూడా శోచనీయం. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఇస్తాను ఇంతవరకు కూడా ఇవ్వకపోవడం బాధాకరం. ఇప్పటికైనా రైతులు మొత్తం కూడా ఈరోజు బ్యాంకులలో ఎన్పీలు అయ్యి ఈరోజు డిఫాల్టర్లుగా అయ్యి ఈరోజు మొత్తం కూడా రినోల్స్ కాక రైతులకు అప్పు పుట్టినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల ద్వారా జరుగుతుందని చెప్పేసి జరుగుతుంది. మరి అంతేకాకుండా కోటి భూములకు సంబంధించి కూడా ఈరోజు 2000 కాంగ్రెస్ పార్టీ 2006 అడవి చట్టం ద్వారా కోటి భూములకు సంబంధించి పేద వర్గాలకు న్యాయం చేయాలని కోరుతున్నాం. మరి ఈ రోజు కూడా ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా పేద ప్రజలకు సంబంధించి ఇంకా అసైన్ భూములు ఎన్నో వందల వేల ఎకరాల భూములు ఉన్నాయి. అటువంటి భూములు ఇప్పటికైనా పేద ప్రజలకు హక్కులు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మరి వికారాబాద్ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. జిల్లాలో పర్యటించిన ఆయన జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రవీణ్ కుమార్ జిల్లాలో పర్యటించి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. జిల్లాలో మొదటిసారిగా పర్యటించిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. పట్టణంలోని ఆల్లంపల్లి నుండి ఎన్టీఆర్ చౌరస్తాకు భారీ ర్యాలీ తీశారు. ముఖం మీద ఒక 10 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు పడేసి మీరు బతకండి అంటున్నారు. కానీ ఇది పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. అసైన్డ్ భూములను మళ్ళీ
అసైన్డ్ భూములను మళ్ళీ ప్రభుత్వం దగ్గర నుంచి గుంజుకొని మళ్ళీ దళితులకు అలాట్ చేసి వాళ్ళ పేరు మీద పట్టా రిలీజ్ చేస్తాం బహుజన రాజ్యం వచ్చేదని వచ్చిన తర్వాత కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మరి ముఖ్యమంత్రి గారు ఒకవైపు దళితుల నోటికాడి కూడి తీసుకుంటూ దళిత వర్గాలకు, బీసీ వర్గాలకు, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు యూనివర్సిటీలో చదువుతుంటే వాళ్లకు స్కాలర్షిప్ ఇవ్వకుండా, వాళ్లకు పక్కా భవనాలు కట్టకుండా, వాళ్ళ గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు కట్టకుండా కేవలం ఒక టోకెనిస్ట్ కార్యక్రమాలు అంటే ఏదో పేర్లు పెట్టినాం, లేకపోతే అది చేస్తాం, ఒక విగ్రహం పెడతాం, విగ్రహం పెడితేనే అయిపోయిందా, సెక్రటరియట్ కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెడితేనే అయిపోయిందా? నిజానికి ఆ మహనీయుడు ఏ వర్గాల కోసం అయితే పోరాడిండో ఆ వర్గాలకు న్యాయం చేయకుండా ఇలాంటి డ్రామాలు ముఖ్యమంత్రి చేస్తున్నారు. నిజానికి మేము అర్జెంటుగా ఈ గురుకుల పాఠశాలకు పక్కా భవనాలు కట్టాలి, అసైన్డ్ భూముల సేకరణ అర్జెంటుగా ఆపాలి, ఈ వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి, రైతులకు న్యాయం చెప్పాలి. ఈ సందర్భంగా మేము ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో తప్పకుండా బహుజన్ సమాజ్ పార్టీ వికారాబాద్ లోనే కాదు, తాండూరులో, పరిగిలో, కొడంగల్లో విజయ దుందుపి మోగించబోతున్నది. ముఖ్యమంత్రి గారు కుట్రపూరితంగా ముందస్తు ఎన్నికలకు పోతా ఉన్నారు. ముందస్తు ఎన్నికలకు పోవడానికి వేగంగా పావులు కలుపుతా ఉన్నాడు. రాత్రి అధికార యంత్రాంగాన్ని పిలిపించి ఆయన అందరినీ కూడా రాత్రి రోడ్లు వేయండి, రాత్రి కళ్యాణ లక్ష్మి స్కీములు చేయండి, రాత్రి చీరలు ఇచ్చేయండి, బర్రెలు ఇచ్చేయండి అని చెప్పి కుట్రలు చేస్తా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, హుజూరాబాద్ లో ప్రజలు మీకు ఎలాంటి బుద్ధి చెప్పిండ్రు? మీరు 84 మంది ఎమ్మెల్యేలు, 10 మంది మరి ఎంపీలు, దాదాపుగా కార్పొరేటర్లు, 12 నుంచి 14 మంది మినిస్టర్లు పెడితే తప్ప మీరు గెలవలేని, సిపిఐ-సిపిఎంలతో పొత్తు పెట్టుకుంటే తప్ప మీరు గెలవలేని పరిస్థితి ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు మీరు ఎప్పుడెప్పుడు గద్దె దిగుతారని ఎదురు చూస్తున్నారు. అందుకొరకు మీరు అర్జెంటుగా మరి ఈ గద్దె ఇలాంటి కుట్రలు బంద్ చేసుకోవాలని చెప్పి మరి చెప్తూ, మరి అదేవిధంగా ప్రజలు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ ఏఎస్ఐ చిరంజీవి అన్నారు. పట్టణంలోని సుదర్శన్ థియేటర్ సమీపంలో పోలీస్ కమ్యూనిటీలో భాగంగా సైబర్ నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ యువకులే భావి భారత పౌరులని, వారు గంజాయి, గుట్కా, ఇతర మత్తు పదార్థాలకు బానిసలు కాకూడదని సూచించారు. ఈవ్ టీసింగ్ వంటి వాటికి దూరంగా భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలన్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు తెస్తానని రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి ఇంతవరకు తేకుండా రైతులను నిలువున ముంచిన నయవంచకుడు ఎంపీ ధర్మపురి అరవింద్ అని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు దోనకంటి నర్సయ్య అన్నారు. భీమ్గల్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ చౌటుపల్లి రవి, ఎంపీపీ ఆర్మూర్ మహేష్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అలాంటి నయవంచక ఎంపీకి మంత్రి ప్రశాంత్ రెడ్డిని విమర్శించే స్థాయి ఎక్కడుందని ప్రశ్నించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వచ్చాక అభివృద్ధిలో బాల్కొండ నియోజకవర్గం పరుగులు పెడుతుందన్నారు. పచ్చి మోసగాడు అయిన అరవింద్ నియోజకవర్గం అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక తప్పుడు ప్రకటనలు చేస్తున్నాడని వారు విమర్శించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎలాంటి విచారణకైనా సిద్ధం, ఈడీకి సహకరిస్తానన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఏసీబీ వలలో రఘునాథపల్లి పంచాయతీ కార్యదర్శి, వాళ్ళ పన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు. మద్దూరు కస్తూర్బా పాఠశాలను సందర్శించిన అడిషనల్ కలెక్టర్, విద్యార్థులకు ఎలాంటి కోచింగ్ ఇస్తున్నారని ప్రశ్నించిన శ్రీనివాసరెడ్డి. జయశంకర్ భూపాలపల్లిలో టీఎన్జీఓస్ నూతన భవన ప్రారంభం, ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్పదన్న ఎమ్మెల్యే గండ్ర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.